శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో 9, 10, 11 3 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. పరమాత్మ మనకి చెప్పుకుంటూ వచ్చాడు కదా. అర్జునుడు అడిగాడు, నీ విశ్వరూపాన్ని విభూతి యోగం అయిన తర్వాత నీ విశ్వరూపాన్ని నాకు చూపించవలసింది, నాకు అర్హత ఉంటేనే, సాధ్యమైతేనే అని చెప్తే, అంత వినయంగా అడిగిన తర్వాత పరమాత్మ, నీకు అర్హత ఉంది కానీ సామర్థ్యం లేదు, ఎందువల్ల నీ మాంస చక్షువులతో చూడలేవు నువ్వు అని చెప్పి ఆయనకు దివ్యమైన దృష్టిని ప్రసాదించాడు. పరమాత్మ ప్రసాదించి చెప్పారు, ఇంక నాలోనే విశ్వాన్ని చూస్తావు అని చెప్పారు. ఆ విషయాన్ని మనకు ఈ భగవద్గీత అంతా ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎప్పుడు? భారత యుద్ధంలో భీష్ముడు పడిపోయిన 10వ రోజు బయలుదేరి వచ్చి సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. అందులో భాగంగా భగవంతుడు చెప్పినటువంటి ఈ భగవద్గీతలో ఉండే ఈ అంశాలన్నీ కూడా, అర్జునుడు చెప్తున్న విషయాన్ని కూడా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ఈ విధంగా అర్జునుడు అడగగా పరమాత్మ అనుగ్రహించి ఆయనకు దివ్య దృష్టిని ప్రసాదించి తద్వారా తన రూపాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు సంజయుడు. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు, రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా ఆ పరమాత్మ ఆయనకి అడిగిన దానికి దర్శనం కలిగించబోతున్నారు. ఏవం ఉక్త్వా, ఈ విధంగా పలికిన తర్వాత, అంటే పరమాత్మ చెప్పి ఆయనకు ద్రవ్య దృష్టి ఇస్తా అని చెప్పి ఇచ్చిన తర్వాత, తతః రాజన్ మహాయోగేశ్వరో, ఎవరైనా ఆ కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు? మహాయోగేశ్వరో, యోగేశ్వరులైన వాళ్ళకు కూడా సిద్ధులు ప్రసాదించగల శక్తి గల వాడు మహాయోగేశ్వరుడు. అటువంటి పరమాత్మ ఆయన హరిహి, ఆయన హరి, మన పాపాలని హరించేవాడు. అలాంటి వాడు దర్శయామాస, దర్శనం కలిగించాడు ఆ యొక్క పార్థాయ, ఆ యొక్క అర్జునునికి దర్శనం కలిగించారు. తన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. పరమం రూపమైశ్వరం, ఎటువంటి రూపం అది? పరమం, ఉత్కృష్టమైంది, దాన్ని మించింది ఇంకోట్లేదు. అటువంటి రూపాన్ని, ఐశ్వరం, ఆయన ఈశ్వరత్వంగా శాసించి నడిపిస్తున్నటువంటి విశ్వంలో విశ్వేశ్వరుడుగా ఎలా ఉన్నాడో, తన శాసనం ఎలా ఉందో, తన యొక్క రూపం ఎలా ఉందో, అటువంటి దివ్యమైన రూపాన్ని చూపించాడు ఆ అర్జునుడికి అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నారు. మరి అది ఎలా ఉంటుంది, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంది, ఆ విరాట్ స్వరూపం ఎలా ఉంది అనే విషయాన్ని తర్వాత 2 శ్లోకాల్లో వాదిస్తున్నారు సంజయుడు. అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోజ్జతాయుధం. ఇంకా చెప్తున్నాడు మనకు సంజయుడు చెప్తున్నాడు, అయ్యా ఎలాంటివి చూపించాడు తెలుసా? ఈ సంజయుడికి ఎక్కడి ఈ దివ్య దృష్టి? ఈయనకు వ్యాస భగవానుడు ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి ఇస్తా అంటే ధృతరాష్ట్రుడు నా వల్ల కాదు, నేను చూడలేనంటే అప్పుడు సంజయుడికి ఇటువంటి భాగ్యాన్ని కలిగించి సంజయుడు అక్కడ యుద్ధరంగంలో జరిగినవన్నీ చెప్పే రకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి సంజయుడు అక్కడ ఏం జరుగుతోందో, ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో, పరమాత్మ ఎలా చెప్తున్నారో, అర్జునుడు ఏ విధంగా వింటున్నాడో, మొత్తం అన్ని విషయాలు కూలంకషంగా చెప్తున్నాడు. అదే ఆ విధంగా చూపిస్తున్నాడు. అనేక వక్త్ర నయనం, ఎలా కనిపించాడు పరమాత్మ? అనేక వక్త్రం అంటే ముఖాలు, అనేక ముఖాలతో, అనేక నయనాలు, కళ్ళు. అంటే ఇప్పుడు మనము ఒక జీవరాశి ఉండే మనకే 2 కళ్ళు ఉన్నాయి, మనకే ఒక ముఖం ఉంది. అలాంటిది విశ్వంలోని సమస్త జీవరాశి యొక్క ముఖాలు, అన్ని లోకాల్లో 14 లోకాల్లో ఉండే దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ, సమస్త జీవరాశి వాళ్ళ యొక్క ముఖాలు, వాళ్ళలో వాళ్ళ యొక్క కళ్ళు. అంటే ఊహకు అందుతుందా? ఊహకు అందదు. ఊహకు అందనంత సంఖ్య, అనేక అంటే ఎంత సంఖ్య చెప్పలేంది, అటువంటి సంఖ్య. అనేక అద్భుత దర్శనం,
ఇంకా అద్భుతమైన దర్శనం ఆయన కలిగించాడు కృష్ణ పరమాత్మ. అంటే తన 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 చెలికాడిలాగా ఇంతకాలం తిరుగుతున్న ఆ కృష్ణ పరమాత్మ మామూలు వాడు కాదు, పరమమైన వాడు, అన్నింటిని మించిన వాడు, అనేక అద్భుతమైన దృశ్యాన్ని కలిగిన వాడు అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు తెలుసుకుంటున్నాడు. అనేక దివ్యాభరణం పైన ఆయన ఆభరణాలు ధరించున్నాడు, పై నుంచి కింద వరకు ఒకే రూపంలో విభిన్నంగా ఉన్న అన్ని జాతులు, మతాలు, కులాలు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కనిపిస్తున్నారు. సమస్త జీవరాశి కనిపిస్తోంది. వాళ్ళు ఒక్కొక్క శరీరాన్ని ధరించిన ఆభరణాలే ఎక్కువ ఉంటాయి. అటువంటి కూడా దివ్యమైన ఆభరణాలు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూశాడు. దివ్యానేకోద్యతాయుధం, ఆయుధం చేతుల్లో పైకెత్తబడి ఆయుధాలు ధరించి ఉన్నారట. అక్కడ ముందే యుద్ధ రంగంలో ఉన్నారు. యుద్ధ రంగంలో సైనికులంతా కూడా ఆయుధాలు ధరించే ఉన్నారు, పైకెత్తే ఉన్నారు. ఆయుధాలు బయట పట్టుకొని ఎక్కుతారు, పైకి ఎత్తి పెట్టేది పట్టుకుంటారు. అలాగా వాడంతా పట్టుకున్న దృశ్యం కృష్ణ పరమాత్మ లోపల చూస్తున్నాడు. ఈయన ఎంతో మంది, అనేక మంది చేతుల్లో ఉండే ఆయుధాలు పైకెత్తిన వాళ్ళని చూస్తున్నాడట అర్జునుడు. ఇలాంటి దృశ్యాన్ని చూపిస్తున్నాడు. అట్లాంటి దృశ్యం చూడ్డానికి ఆయన కళ్ళకు కూడా దివ్య దృష్టి ఇవ్వబడింది అర్జునుడికి. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇంకా ఏం చూపిస్తున్నాడు? దివ్య మాలలు పై నుంచి కింద వరకు అనేక, ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామికి ఒక తోమాలు చూస్తేనే అంత పెద్దది. అటువంటి హారాలు, అటువంటి పూలతో చేసినవి, మళ్ళీ ముత్యాలు, రత్నాలు, ఆభరణ, వజ్రాలు అన్నీ ఉంటాయి కదా, అన్ని రకాల ఆభరణాలు దివ్యమైనవి. అవన్నీ కూడా ఆ దివ్యమైన ఆభరణాలని అలంకరించబడ్డాయి. పైనుంచి కింద వరకు మాలలు వేయబడ్డాయి. అంబరధరం అంటే వస్త్రాలు. ఇంకా వస్త్రాలు చెప్పక్కర్లేదు, ఎంత అని చెప్పలేం. ఒక చిన్న విగ్రహాన్ని పెట్టడానికి మనం ఎంతో విలువైన పెడతాం. అటువంటిది అంత పెద్ద దివ్యమంగళ స్వరూపంలో అనేక మంది యొక్క సమస్త జీవరాశిలో ఉండేవన్నీ ధరించినటువంటి వస్త్రాలు ఇంకెలా ఉంటాయి, దివ్యమైనవి. అటువంటి దివ్యాంబరధరం వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఇంకా దివ్య గంధానులేపనం, బాగా కస్తూరి, జవ్వాజి, హరిచందనం మొదలైనవన్నీ ఆ పరమాత్మకు పూసే లేపనాలని కూడా పూయబడ్డాయట ఆ పరమాత్మకి. సర్వాశ్చర్యమయం దేవం. ఈ విధంగా అనేక రకాలుగా ఆశ్చర్యకరంగా అద్భుతమైన విషయాలున్నాయి, అబ్బురపరిచే విషయాలున్నాయి, ఆశ్చర్యపరిచే రకంగా ఉన్నాయి ఆ దృశ్యాలన్నీ కూడా. అవన్నీ చూస్తున్నాడు ఆ అర్జునుడు. దేవం, ఇంత ఏముంది, అది దివ్య శక్తి, దేవుడు ఆయన. ఎటువంటి దేవుడు అంటే దివ్య ప్రకాశ శక్తి గలవాడు. ఏ ప్రకాశం అది? అంతటా వ్యాపించగల శక్తి, అంతటా ఉండగల శక్తి, అంతటా అన్ని తెలిసినవాడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, అంతటా వ్యాపించగలవాడు, దివ్య ప్రకాశం గలవాడు. ఇన్ని గలవాడిని దేవుడు అంటారు. అలాంటి దేవుడు ఆయన. ఇంకా అనంతమైన శక్తి గలవాడు. అనంతమైనది అంతం లేనివాడు, ఆయనకు శాశ్వతమైన వాడు. అలాంటి వాడు. విశ్వతోముఖం. విశ్వతోముఖం అంటే విశ్వమంతా వ్యాపించిన ఆయన. విశ్వమే ఒక రూపం దాల్చి ఉంది. ఆ రూపంలో అంతా విశ్వం ఉంది. అది ఎలా ఉంది? ఎటుపక్క ఏ ముఖం తట్టు చూసినా, నువ్వు ఏ దిక్కు నుంచి చూసినా కూడా ఆయన ఆ దిక్కుల్లోనే కనిపిస్తున్నాడు అన్ని రకాలుగా. అంటే కింద, పైన, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, అన్ని దిక్కుల్లో కూడా కనిపిస్తున్నాడు. అది కూడా అనేక ముఖాలతో, అనేక నయనాలతో, దివ్యమాల అలంకారాలతో, అనేక వస్త్రాలతో, దివ్యమంగళమైనటువంటి లేపనాలతో, మళ్ళీ ఆశ్చర్యకరిచే రకంగా అద్భుతంగా దర్శనమిస్తున్నాడు. అది కూడా తన అనంతమైన శక్తితో కనిపిస్తున్నాడు. అటువంటి పరమాత్మ, అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ విరాట్ స్వరూపాన్ని ఆ అర్జునుడు దర్శిస్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నారు. ఇదయ్యా ఆ యుద్ధరంగంలో జరిగిన విషయం. అర్జునుడు అడిగింది ఆయన తృప్తి చెంది, ఒక శ్రేష్టమైన శిష్యుడు ఏ విధంగా అడగాలో, ఉత్తమమైన శిష్యుడు ఏ విధంగా అడగాలో అలా అడిగాడు. కాబట్టి అనుగ్రహించి ఆయనకు దివ్య దృష్టిని ప్రసాదించి
తద్వారా తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆయనకి దర్శింపజేశాడు. అంటే ఆ సంజయుడు కూడా దర్శించాడనమాట. ఆయన కూడా ఉంది కదా దివ్య చక్షువు. అందువల్ల ఇద్దరు దర్శించగలిగారు. వీళ్ళతో పాటు దర్శించిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఎవరు? ఆ యొక్క రథం మీద ఉన్నటువంటి కపిరాజు ఆంజనేయ స్వామి. ఆయన కూడా దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు అంతా దర్శనం అయిన తర్వాత అడుగుతాడు ఆంజనేయ స్వామి, నేను కూడా దర్శించాను, నాకు ఈ భాగ్యం కలిగింది అంటే, అప్పుడు మాకు తెలియకుండా నువ్వు విన్నావు కాబట్టి, చూచావు కాబట్టి ఈ భగవద్గీతనంతా కూడా నీవు పైశాచిక భాషలో రచించి వాళ్ళకు కూడా అందించమని చెప్తారు పరమాత్మ. అలాంటిది మనకు పరశురామ సంహితలో ఉంటుంది ఆ కథ. కాబట్టి ఈ విధంగా ఇంత దివ్యమంగళ స్వరూపాన్ని ఆ అర్జునుడు, ఆ సంజయుడు మరియు ఆంజనేయ స్వామి దర్శించారు. ఈ విధంగా చూపించారు పరమాత్మ తన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని. అనేక భిన్నంగా ఉన్న ఒకే రూపం, భిన్నమైన ఆకారాలతో, భిన్నమైన ఆభరణాలతో, భిన్నమైన అన్ని రూపాలతో ఒకే రూపంలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూశాడు. ఎంత కష్టం అది చూడడం. చూసిన తర్వాత ఇంకెలా ఉంటుంది అసలు, ఎలాంటి భావనలు వస్తాయి అసలు ఊహించగలమా? మనకు ఊహ కూడా అందని రూపం. అటువంటి రూపాన్ని దర్శింపజేశారు పరమాత్మ ఆ అర్జునుడికి. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగంలో 9, 10,